ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. జూలై 8. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా గ్రంథం 40:31. సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలు ఎలా వచ్చాయి అన్న దానిపై ఒక కథ ఉంది. మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట. దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కలు లేని ఆ పక్షులు ఎదుట పెట్టి, రండి ఈ బరువుల్ని తగిలించుకొని మొయ్యండి అన్నాడట. పక్షులకు అప్పటికే రంగురంగుల ఈకలున్నాయి, పాటలు పాడే స్వరముంది. వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి కానీ గాలిలో ఎగరలేవు. తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించినా త్వరలోనే లోబడినాయి. ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకుని మోయడం మొదలుపెట్టాయి. కొంతకాలం పాటు ఆ బరువు చాలా కష్టంగా ఉండేది. కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెలను కప్పుకునేవి. త్వరలోనే వాటి చిన్న శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి. మరి కొంతకాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది. వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి. మనము రెక్కల్లేని పక్షులమే. మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు. మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం. కానీ వాటిని ఎత్తుకొని మన హృదయాలకు కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలవుతాయి. ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకు ఆశీర్వాదంలాగానే పరిణమిస్తుంది. మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు. ఏదైనా బరువును ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం లేదంటే మన ఆత్మీయాభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట. దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.